అంటే విజన్ 2050 దృష్టిలో పెట్టుకొని అది కంప్లీట్ హైదరాబాద్ 100 కిలోమీటర్స్ పరిధిలో డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉంటాయని మీరు చెప్తూ ఉన్నారు. కానీ బడా కంపెనీస్ అన్ని, టాప్ మోస్ట్ కంపెనీస్ అన్ని హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. కొన్ని వేల కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేయడానికి అడుగులు వేయబోతున్నారని చెప్పి వినిపిస్తున్న మాట. ఇది ఎంతవరకు నిజం? బయట జరుగుతున్న ప్రచారమైనా లేదా రియల్ ఎస్టేట్లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి బడా కంపెనీలు ముందుకు వస్తున్నాయని నిజం? ఆల్రెడీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ మన హైదరాబాద్ని టేక్ ఓవర్ చేసిందండి. ప్రెస్టీజ్ గ్రూప్ వాస్ నెవర్ అవర్ కంపెనీ. వాళ్ళు బయట నుంచి వచ్చారు. టాటా, రిలయన్స్, ట్రంప్ ఆర్గనైజేషన్ ఈజ్ ఆల్సో కమింగ్ టు హైదరాబాద్. ఎక్కడ ఇన్వెస్ట్ చేసి మేడం? ఏ లొకాలిటీలో? వాళ్ళు దే ఆర్ కమింగ్ టు హైదరాబాద్. వాళ్ళ R&D ఈజ్ గోయింగ్ ఆన్. ఓకే, సో ఆల్రెడీ మనం ఒక 50% పాన్ ఇండియా లెవెల్లో తీసేసుకొని వచ్చేసాం హైదరాబాద్ని. లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచే జరిగింది అది. సాస్ క్రౌన్ అనేసి, ఓకే, వీళ్ళంతా హైదరాబాద్ బేస్డ్ కంపెనీసే కావు. ఓకే, వీళ్ళంతా ఆల్రెడీ మనకి బయట నుంచి వచ్చారు. మోడీ బిల్డర్స్, జైన్ గ్రూప్, జైన్ మోడీ అంతా ఆల్మోస్ట్ డీకేడ్స్ నుంచే ఉన్నారు. కానీ మనం ఫస్ట్ నుంచే మనం అవుట్ సైడర్స్ని హ్యాపీగా మనం అట్రాక్ట్ చేస్తూనే ఉన్నాం. లాస్ట్ గవర్నమెంట్లో ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సోషల్ ఇన్ఫ్రా పెరగటం వల్ల రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ కోసం చాలా కంపెనీస్ వచ్చాయి. ఓకే, సో 50% వరకు మనం ఆల్రెడీ వీ హ్యావ్ బ్రాట్ ఇన్ పాన్ ఇండియా లెవెల్స్లో. ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ లెవెల్స్లో నుంచి కూడా ఐటీ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడానికి, ఓకే, ఐ మీన్ దీస్ కైండ్ ఆఫ్ కంపెనీస్ ఆర్ కమింగ్ అహెడ్. సో ఐటీ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ మనకి బయట నుంచి వచ్చినప్పుడు రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడానికి పాన్ ఇండియా లెవెల్ నుంచి మనకి 100% వస్తుంది. ఈ వచ్చిన కంపెనీలు మొత్తం వెస్ట్ సైడ్ ఎందుకు చూస్తున్నా, ఈస్ట్ వైపు ఎందుకు వాళ్ళు ఫోకస్ చేయట్లేదు? అంటే మనకి ఫోకస్ అంతా మనకి వెస్ట్ సైడే ఉంది. ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది, గచ్చిబౌలి ఉంది, ఇవన్నీ మనకి వెస్ట్ సైడే ఉంది. వెస్ట్ సైడ్లో మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు ఈస్ట్ సైడ్లో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ తీసుకొని రాలేరు కదా, ట్రావెలింగ్ పెరుగుతుంది. సో డెఫినెట్లీ ఏమవుతుంది అంటే ఎక్కడైతే మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయో చుట్టుపక్కలనే మనకి రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ కూడా వెలుస్తాయి. సో డెఫినెట్లీ వెస్ట్ సైడ్ ఇప్పుడు మనది బూమింగ్ ఉంది కాబట్టి వెస్ట్ సైడ్ని అందరు ఫోకస్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈస్ట్ సైడ్ అనుకోండి, లేదంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిటీ లిమిట్స్లో చెప్తాను, అందరికి అర్థమయ్యేటట్టు చెప్తా. అమీర్పేట, దిల్సుఖ్ నగర్, చార్మినార్ సైడ్ ఏ కంపెనీస్ రావు, ఎందుకంటే అవంతా ఓల్డ్ హైదరాబాద్, ఓల్డ్ లేఅవుట్స్. మనకి 30 feet రోడ్లు, 40 feet రోడ్లు ఉన్నాయి. కానీ అదే మీరు న్యూ హైదరాబాద్ అంటే వెస్ట్ హైదరాబాద్, మీరు వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ రండి, మీకు 100 feet రోడ్, 150 feet రోడ్లు కనబడుతుంది. సో లేఅవుట్లోనే చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు నియోపోలిస్ ఉంది. నియోపోలిస్ ఇస్ లగ్జరీ సెగ్మెంట్ యాక్చువల్లీ. అక్కడ అంతా 150 feet రోడ్స్ ఉన్నాయి. సో కొత్త ఎక్స్పాన్షన్ అంతా మీకు అక్కడ సైడే అవుతుంది. సో డెఫినెట్లీ ఫోకస్ అంతా వెస్ట్ సైడ్ ఎందుకు ఉంది అంటే వెస్ట్ సైడ్ ఈజ్ ఇన్ ద డెవలప్మెంట్ జోన్ ఇప్పుడు. అండ్ వెస్ట్ సైడ్ని ఇప్పుడు న్యూ హైదరాబాద్ అంటున్నాం, ఎందుకంటే ఇది కొత్త హైదరాబాద్. ఇది హైదరాబాద్ పిక్చర్నే మార్చేసింది వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్. సో డెఫినెట్లీ వచ్చిన వాళ్ళందరూ వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్నే ఫోకస్ చేస్తారు, ఎందుకంటే డబ్బులు అక్కడే ఉన్నాయి. అవును, ఫ్యూచర్లో న్యూ హైదరాబాద్, ఓల్డ్ హైదరాబాద్ అని ఉంటుంది. ఇప్పుడే ఉందండి. ఇప్పుడు అమీర్పేట, పంజగుంట అంతా ఓల్డ్ హైదరాబాద్ అంటాం, ఓల్డ్ సిటీ అంటాం, ఓల్డ్ హైదరాబాద్ అంటాం. మేము ఇప్పుడు సైబరాబాద్ కమర్షియల్ స్టేట్ అంటాం, కానీ దాన్ని విడదీసి చూడలేం కదా. కానీ మా రియల్ ఎస్టేట్ భాషలో అది ఓల్డ్ హైదరాబాద్ అయిపోయింది అండ్ దిస్ ఇస్ న్యూ హైదరాబాద్, ఎందుకంటే డెవలప్మెంట్స్ అన్ని ఇటు సైడే ఉన్నాయి. సో ఇప్పుడు అవుట్ సైడ్ హైదరాబాద్ ఎవరైనా వచ్చి ఒక ఫ్లాట్ తీసుకొని ఉండాలి అంటే అమీర్పేట్ సైడ్ చూడరు వాళ్ళు, ఏ కొండాపూరో, మాదాపూరో, మియాపూర్ సైడో చూస్తారు. ఎందుకంటే ఇక్కడ నుంచే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కానీ, స్కూల్స్ కానీ, ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్ని మనకి గచ్చిబౌలి అరౌండ్ ఉన్నాయి. ఇప్పుడు AIG ఉంది, ఓకే, కొండాపూర్ మనది వాట్ ఈస్ దట్, కిమ్స్ కొండాపూర్ ఉంది. ఇవన్నీ ఇప్పుడు చాలా హై లెవెల్లో వెళ్తూ ఉంది. ఇప్పుడు నియోపోలిస్ దగ్గర యశోద ఈస్ కమింగ్ అప్. సో ఇవన్నీ దిస్ ఈస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ సెంటర్, ఐ మీన్ అట్రాక్షన్ ఆఫ్ హైదరాబాద్ అనమాట. కానీ ఇప్పుడు చెప్పండి మేడం, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది హైదరాబాద్లో హ్యాపీగా 100కి 100%. చాలాసార్లు చెప్పారు ఇక్కడ సామాన్యుల నుంచి బడా వాళ్ళు అందరూ బతకొచ్చని, కానీ సామాన్యుల పరిస్థితులే తారుమారైపోతున్నాయి. ఇక్కడ ఇక రాబోయే 10 సంవత్సరాల్లో ఇక్కడ మినిమం కొంత 1 లక్ష రూపాయలు శాలరీ వచ్చాడు హైదరాబాద్లో బతకగలడు అనే పరిస్థితులు మారిపోతున్నాయని చెప్పి అంటున్నారు. ఎంతవరకు నిజం? అట్లా ఉండదండి, ఎందుకంటే మనకి హైదరాబాద్లో డిఫరెంట్ స్కోప్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంది. మీకు లేబర్ D గ్రేడ్ నుంచి A గ్రేడ్ వరకు ఉన్నాయి. 1 lakh కాస్ట్ పెరుగుతుంది కదా, రెంట్లు పెరుగుతున్నాయి. ఒక్కొక్క ఇప్పుడు తక్కువ శాలరీ వచ్చే పరిస్థితి ఏంటి? అదే చెప్తున్నాను, మనకి లేబర్స్ మనకి D గ్రేడ్ నుంచి A గ్రేడ్ వరకు ఉన్నాయి. 1 lakh శాలరీ వచ్చిన వాళ్ళు ఉన్నాయి, 5,000 జీతం వచ్చిన వాడు కూడా ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నారు. మీరు చార్మినార్ సైడ్ వెళ్ళంటే చిన్న రూమ్లో 5,000 per month కూడా దొరుకుతుంది. సో ఎలాంటి మనిషి వచ్చినా హైదరాబాద్లో బ్రతికేసేయచ్చు. కానీ డెఫినెట్లీ గోయింగ్ ఫర్దర్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ హై. ఎందుకంటే ఇప్పుడు మీరు బియ్యం కొనుక్కోవడానికి వెళ్తే 88 రూపీస్ ఉంది. మొన్న బియ్యం కొనడానికి వెళ్తే నాకే ఆశ్చర్యం అనిపించింది, ఎందుకంటే మా ఇంట్లో బస్ తెస్తే 6 నెలలు వస్తుంది. సడన్గా ఆఫ్టర్ గోయింగ్ లాంగ్ పీరియడ్ అండ్ చెకింగ్ ద ప్రైస్ ఆఫ్ ద రైస్
88 రూపీస్ అంటే నేను ఐ వాజ్ లైక్ షాక్డ్. అసలు ఎక్కడికి పోతుంది ఇది? హ్యాపీలీ 40-50 రూపీస్ కేజీ ఉన్నప్పుడే అబ్బా 40 రూపాయలు అయింది అబ్బా బియ్యం అనుకునే వాళ్ళం. ఇప్పుడు డబుల్ అయ్యింది. సో ఇంకొక డీకేడ్ అయ్యింది అనుకోండి, మనం హైదరాబాద్ అనే కదా, ఏ సిటీలో మనం బ్రతకలేం సార్. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ గోయింగ్ వెరీ హై. పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఈ వస్తువులకన్నీ ఎందుకు ఇంత ప్రైస్ పెరుగుతుంది అంటే మెయిన్ రీజన్ ఈజ్ డీజిల్ అండ్ పెట్రోల్ ఈజ్ గోయింగ్ అప్. ఎందుకంటే వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోతుంది. ఇంకోటి ఇప్పుడు పండించే వాళ్ళు లేరు. గోయింగ్ ఫర్దర్ ఇంకో 10 years ఇలానే మనం ప్లాట్లు వేసుకుంటూ అమ్ముకుంటూ పోతే చైనా నుంచి ఎక్స్పోర్ట్ చేయాల్సి వస్తుంది, ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. రైస్ కూడా చైనా రైస్ తినాల్సి వస్తుంది. దట్ ఈస్ గోయింగ్ టు బీ ద ఫ్యూచర్ ఆఫ్ నాట్ ఓన్లీ హైదరాబాద్, ప్రతి సిటీది అంతే అవుతుంది. లాస్ట్ 10 years నుంచి అగ్రికల్చర్ పరిధి తగ్గిందే పెరిగింది? తగ్గిందండి, 100% ఇట్ ఈస్ గాన్. ఎందుకంటే ఇప్పుడు మీరు రైతులను చూస్తే రైతు ఇంట్లో డాక్టరు, టీచర్లు, ప్రొఫెసర్లు ఉన్నారు. రైతు బిడ్డ కాదు ఇప్పుడు. అవును. సో ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఆర్ ఫోర్ ఫాదర్స్ రైతులు. నెక్స్ట్ జనరేషన్లో ఎవరు చేస్తారు ఫార్మింగ్? ఓకే. సో డెఫినెట్లీ మనకి అగ్రికల్చర్లో అగ్రికల్చర్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఇంకా మనం డిస్కవరీ ఛానల్లో చూడాల్సి వస్తుంది ఫార్మింగ్ అండ్ ఆల్ అదర్ థింగ్స్. ఇంకంతా ఆర్టిఫిషియల్ అగ్రికల్చర్ సిస్టమ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు చూసుకుంటున్నారు ఇన్క్యుబేషన్లో లీఫీ వెజిటబుల్స్ని పెంచటము, ఈ మష్రూమ్ ఎలా, ఇప్పుడు నెక్స్ట్ అగ్రికల్చర్ అంతా ఇంకా అలా అయిపోతుంది. ఎందుకంటే అది స్పేస్ కన్స్ట్రెయింట్ ఒకటి, ఇంకోటి ఇంత న్యాచురల్ డిసాస్టర్స్కి ఇప్పుడు చూసుకుంటే అగ్రికల్చర్ చేయడానికి ఫార్మర్స్ కూడా వెనకాడుతున్నారు. ఎందుకంటే అంటే అన్ఎక్స్పెక్టెడ్ టైంలో రెయిన్స్ పడటము, ఓకే, పంటలు నాశనం అవ్వటము. సో నెక్స్ట్ లెవెల్ మనకి సైంటిఫిక్ అగ్రికల్చర్ వచ్చేస్తుంది, సైంటిఫిక్ ఫార్మింగ్ వచ్చేస్తుంది. ఇంకా మనం బ్రతికేదంతా ట్యాబ్లెట్స్ మీద, ఇలాంటి ఫుడ్స్ మీద బ్రతకాల్సి వస్తుంది. బిల్డర్ ఆలోచన ఏ విధంగా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్? బిల్డర్స్ దే ఆర్ మేకింగ్ మనీ అండి. సో వాళ్ళ దగ్గర హోల్డింగ్ కెపాసిటీ ఉంటే డెఫినెట్లీ కొత్త బిల్డర్స్ కూడా ఏ టైంలోనైనా హైదరాబాద్లో కన్స్ట్రక్షన్కి దే ఆర్ 100% ఓకే. కన్స్ట్రక్షన్ అంటున్నారు మేడం, బిల్డర్స్ అయితే ఒక ల్యాండ్ తీసుకోవడం, డెవలప్మెంట్ చేయడం, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అది అమ్మేయటం, వేరే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ క్వాలిటీ ఎంతవరకు ఉంది అని ఒక ఇన్వెస్టర్ ఎలా గుర్తించాలి దాన్ని? సో ఎడాపెడగా కట్టేస్తున్నారు, అమ్మేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, తర్వాత ఎవరు రెస్పాన్సిబిలిటీ లేదు. ఇప్పుడు మనం లీగల్గా చాలా విషయాలు కూడా మాట్లాడుకున్నాం. మరి ఒక ఇన్వెస్టర్ ఎలా మేడం ఆ ప్రాజెక్ట్స్ సంబంధించి పూర్తి డీటెయిల్స్గా తెలుసుకోవాలంటే? కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేజర్ ఛాలెంజెస్ ఒక ప్రాజెక్ట్లో. సో కాస్ట్ బట్టి క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు మీరు 5,000 ఎస్ఎఫ్టీ కావాలి అంటే కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చాలా బ్యాడ్ ఉంటుంది. ఓకే, అదే మీరు ఒక 7,000 లోపు అంటే ఒక 6,500 నుంచి ఎస్ఎఫ్టీ అమ్ముతున్నాడు అంటే 100% క్వాలిటీ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ విల్ బి గుడ్. గుర్తించాలి అది మీరు స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ చూసుకోవాలి, అంటే ఎంత రాడ్స్ వేస్తున్నారు లోపల. ఇంకోటి వాళ్ళు యూస్ చేసే మెటీరియల్ ISI మార్క్డ్ మెటీరియల్స్ యూస్ చేస్తున్నారా అంటే మనం అడిగితే కంపల్సరీ బిల్డర్ చూపెట్టాలి సార్. దే హ్యావ్ టు షో ఇట్ టు అస్. ఎందుకు అంటే దట్ ఈస్ హిజ్ రెస్పాన్సిబిలిటీ. ఇంకోటి ఫిట్టింగ్స్ అంటారా, ఇప్పుడు టాయిలెట్ ఫిట్టింగ్స్ ఉన్నాయి, ఇప్పుడు డోర్ ఉంది, లిఫ్ట్ ఉంది. సో దాని మీద మనకి బ్రాండ్స్ కనపడుతుంది. ఓకే, ఇప్పుడు టాయిలెట్ ఫిట్టింగ్స్ ఉన్నాయి, ఇప్పుడు జాన్సన్ ఉంది, ఓకే, సీలో ఉంది, అలాంటివి చాలా కంపెనీస్ ఉన్నాయి. ట్యాప్ ఫిట్టింగ్స్ కూడా అలానే ఉన్నాయి. మనకి తెలిసిన బ్రాండ్స్ మనకి తెలుసు. ఓకే, ఆ బ్రాండ్స్ యూస్ చేశాడు అంటే క్వాలిటీ మెయింటైన్ చేశాడు. ఇంకా లోపల వైరింగ్ కానీ లోపల అదేమంటారంటే ప్లంబింగ్ పైప్స్ ఏం వేస్తున్నారు అనేది ఇప్పుడు మనం అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాజెక్ట్ అయితే మీరు వెళ్ళి చూడొచ్చు వాళ్ళు ఏం వాడుతున్నారు అని. అదే మీరు రెడీ టు మూవ్ ఇన్ అంటే కన్స్ట్రక్షన్ అయిపోయిన ప్రాజెక్ట్ అయితే యూ షుడ్ ఆస్క్ హిమ్ ఫర్ ద స్పెసిఫికేషన్స్. ఆ స్పెసిఫికేషన్స్లో వాళ్ళు యూస్ చేసే బ్రాండ్స్ ఎంతవరకు రిలయబుల్ అనేది చూసుకోవాలి. బేసిక్లీ అందరు ఇప్పుడు ISI మార్క్డ్ ప్రోడక్ట్సే వాడుతున్నారు, ఎందుకంటే డ్యూరబిలిటీ మ్యాటర్స్. ఇప్పుడు ఏమవుతుందంటే హై రైజ్ అపార్ట్మెంట్స్లలో కూడా డాంప్నెస్ అనేది కామన్ ఇదైపోయింది, డాంప్ వాల్స్ అనేది. ఎందుకంటే ఈ లైన్గా టాయిలెట్స్ చేసేటప్పుడు ఎక్కడ ఒక చిన్న క్రాక్ వచ్చిన పైప్కి ఆ వాల్ మొత్తం పై నుంచి కింద వరకు డాంప్నెస్ వచ్చేస్తుంది. అది సిమిలర్లీ టాయిలెట్కి యూజ్ చేసే టైల్స్ మంచి బ్రాండ్ వాడేసి మంచి లిక్విడ్ అంటే దానికి గ్లూ అనేది ఒకటి ఉంటుంది, అంటే వాటర్ కిందకి దిగకుండా ఉండడానికి. సో మీరు ఏం చేసుకోవాలంటే కన్స్ట్రక్షన్ క్వాలిటీ తెలియాలంటే యూ హ్యావ్ టు సిట్ విత్ ద బిల్డర్, స్పెండ్ సమ్ టైమ్, ఇవన్నీ నోట్ చేసుకోవాలి వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారా లేదా అనేది. అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అయితే మీరు వెళ్ళి చూడొచ్చు. ఓకే, స్లాబ్ వేసేటప్పుడు RCC ఎంత ఎంఎంలో వేస్తున్నారు, వాళ్ళు యూస్ చేసే ఎంత థిక్నెస్ రాడ్స్ యూస్ చేస్తున్నారు అనేది మీరు చూడొచ్చు. కానీ బేసిక్లీ అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ మేము కూడా సజెస్ట్ చేయము, ఎందుకంటే వాళ్ళు మధ్యలో ఆపేసి వెళ్తారు కాబట్టి. సో కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్లో హీ హ్యాస్ టు గివ్ అస్ ద డీటెయిల్స్, ఏమేం వాడారు,
ఓకే, అండ్ మినిమం 2 to 3 years అయితే మనకి ఎలాంటి మెయింటెనెన్స్ ఇష్యూస్ రావు. స్ట్రక్చరల్ అయితే మనకి 50 years వరకు ఏమీ రాదు. అదర్ దెన్ స్మాల్ ఇష్యూస్ లైక్ ప్లంబింగ్ ఇష్యూస్ వస్తాయి, సింకులు డ్యాంపేజ్ అలాంటివి. అదర్వైజ్ మామూలుగా స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లో మీకు క్వాలిటీ ఇష్యూస్ ఎక్కువ రావండి. బట్ హై రైస్లో వచ్చేటప్పటికి మీకు చాలా వస్తుంది, ఎందుకంటే కరెక్ట్ బ్రాండ్ వాడకపోతే మాత్రం ఆ మెయింటెనెన్స్ ఈజ్ వెరీ హెవీ. లాస్ట్ టైం మీరు హైరైజ్ గురించి మాట్లాడినప్పుడు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది మేడం. అంటే హైరైజ్ కల్చర్ పెరిగిపోతుంది, హై రైస్ కల్చర్ పెరిగిపోతుంది ఇప్పుడు, చాలా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే అమ్యూనిటీస్ అంటే అదొక మినీ కాలనీస్ లాగా కట్టేసుకుంటున్నారు. సో ఎవరికి బయటకు వచ్చే అవసరం లేదు, ఆల్ అమ్యూనిటీస్ లోపలనే ఉంటున్నాయి. పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా ఈజీ, ఎందుకంటే సూపర్ మార్కెట్ కిందే ఉంటుంది, క్లినిక్స్ కిందనే ఉంటుంది, మెడికల్ స్టోర్ కిందనే ఉంటుంది, ఆడుకోవడానికి పిల్లలు ప్లే పార్క్స్ ఉంటాయి. సో ఈ కమ్యూనిటీస్ వల్ల ఏమవుతుందంటే గేటెడ్ కమ్యూనిటీస్ని బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. అండ్ గేటెడ్ కమ్యూనిటీస్ అన్నీ ఇప్పుడు హై రైజ్లే ఉన్నాయి మనకి, ఎదర్ హై రైజ్ ఆర్ విల్లా ప్రాజెక్ట్స్.